శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. 5 రోజులుగా అటవీశాఖ అధికారులను ముక్కతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కింది. గత 5 రోజులుగా అటవీశాఖ అధికారులు దీనికోసం గాలింపు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి 5 బోన్లు 20 కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. 5 రోజులు శ్రమించి చిరుతను బోన్లో బంధించారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించబోతున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు తరలించబోతున్నట్టుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. చిరుతను బంధించేందుకు బోన్లో మేకలను ఉంచినప్పటికీ చిరుత చిక్కలేదు. పలుమార్లు బోన్ దగ్గరకొచ్చి మళ్లీ వెళ్లిపోయింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిరుత బోన్లో చిక్కుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి గడిచిన 5 రోజులుగా ఫారెస్ట్ సిబ్బందిని అటు ఎయిర్పోర్ట్ సిబ్బంది ముప్పచిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోన్లకు చేరుకున్నది. గడిచిన కొద్ది రోజులుగా ఆపరేషన్ చిరుత కోసం కూడా ఇటు ఆ ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా 25 డ్రాప్ కెమెరాలతో పాటు 5 బోన్లను కూడా ఇటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న కూడా ఇటు ఆ బోన్ వద్దకు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్లిపోవడంతో కూడా మరొకసారి ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. గడిచిన 3 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు రన్వే మీద తిరుగుతూ కూడా అక్కడ కనిపించే నెమళ్లతో పాటు ఇటు కొన్ని జంతువులను కూడా ఇటు చిరుత ఆహారంగా తీసుకుని తిన్నట్టుగా తెలుసు. అందుకు సంబంధించిన ఆలమాలను కూడా ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బంది గుర్తించడం జరిగింది. తాజాగా నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా చిరుత ఇటు ఆ బోన్ వద్ద ఎక్కడైతే 5 కెమెరాలు ఏర్పాటు చేశారో ఆ బోన్ వద్ద కూడా తిరుగుతున్న ఫొటోస్ ను కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో చిరుత బోన్ లో ఉన్న మేక కోసం వీళ్ళు కూడా బోన్ లో చిక్కున్న పరిస్థితి మనకి దానికి సంబంధించిన ఫుటేజ్ ని కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా విడుదల చేయడం జరిగింది. గడిచిన 5 రోజులుగా చిరుత సంచారంతో ఇటు ఎయిర్పోర్ట్ సంబంధించిన సిబ్బందితో పాటు పరిసర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా భయంగా అటు కాలం గడిపిన నేపథ్యంలో కూడా తాజాగా చిరుత బోన్ లో చిక్కడంతో కూడా ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 6 గంటల ప్రాంతంలో ఇటు బోన్ లో చిక్కోవడంతో కూడా సిసి ఏదైతే కెమెరాలు ఏర్పాటు చేశారు, కెమెరాల ద్వారా గుర్తించిన అధికారులు అక్కడ వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చిరుత పెద్దగా శబ్దాలు చేస్తూ కూడా కొంత భయాందోళనకు గురించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అప్పటికి ఇంకా ఆకలితో ఉన్న చిరుతను శాంతింపజేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా మత్తి నుంచి దాన్ని స్థానిక జూ పార్క్ కూడా తరలించడం జరిగింది. ఈ రోజు అంతా కూడా జూ పార్క్ లో ఉంచి రేపుకు ఎల్లుండగానే తిరిగి అమరాబాద్ ఇటు ఫారెస్ట్ కు పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఉదయం కూడా చిరుత చిక్కిన సమాచారంతో పెద్ద ఎత్తున ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ చేరుకుని దాన్ని తరలించే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో కూడా దానికి మత్తమంది ఇచ్చి చివరికి అక్కడ నుంచి తరలించినట్టుగా మనకైతే సమాచారం కొద్దిసేపటి క్రితమే జూ పార్క్ కూడా తరలించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.